నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను గచ్చిబౌలిలోని అజా కన్సల్టింగ్ అండ్ అజా కోడింగ్ ట్యూటర్లో ఉన్నాను. ఇంతకు ముందు అజా కన్సల్టింగ్ కోడింగ్ ట్యూటర్ వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. దాన్ని చూసి మా ఫ్రెండ్ వాళ్ళు అడిగారు అక్కడ మా బ్రదర్ని జాయిన్ చేద్దామని. సో ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు కూడా తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నాను. అమర్ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరేనా? హాయ్ అమర్. హాయ్. నీ గురించి నాకు తెలుసు, సో వ్యూవర్స్కి చెప్తావా? హలో వ్యూవర్స్, హాయ్. నా పేరు అమర్. నాది బీటెక్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉండే. అయితే రీసెంట్గా నేను అజా గురించి మన అక్కగారు ఒక వీడియో చూశాను. సో నాకు కూడా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే. సో దాన్ని బట్టి నేను ఒకసారి అక్కని రీచ్ అయ్యాను, నాకు కూడా జాయిన్ చేయమని చెప్పేసి. సో అక్క నన్ను ఇక్కడ తీసుకొచ్చారు జాయిన్ చేయడానికి. సో ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కంప్లీట్గా మీకు కూడా నేను చూపిస్తాను, పదండి. సో లోపలికి ఎంటర్ అయ్యాను. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, అజా వైస్ ప్రెసిడెంట్ శైలజ గారు ఉన్నారు. శైలజ గారు, హౌ ఆర్ యూ అండి? సో ఈ అబ్బాయి పేరు అమర్. అజాలో జాయిన్ అవుదామని వచ్చాడు. సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ జాయిన్ చేస్తూ అసలు ఎలా ఉంటుంది వ్యూవర్స్ కూడా చెప్దామని ఇంకా నేను కూడా వచ్చాను. సో నైస్ ఆఫ్ యూ. ఏం పేరు అనేది? అమర్ మేడం. అమర్. ఫుల్ పేరు? అమర్ మాసగల్ల. ఓకే. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్లీటెడ్ మేడం. బీటెక్ ఏ బ్రాంచ్? మెకానికల్. యా. మరి ఐటీ జాబ్ ఏంటి? అంటే నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ చేశాను, నాన్ ఐటీ జాబ్ చేశాను. అయితే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఐటీ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. సో నాకు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత చాలా కోర్సు నేర్చుకున్నా కానీ నాకు ఎక్కడ జాబ్ రాలేదు. సో ఉన్న నాలెడ్జ్తో ఏ ఇయర్ అయింది ఇది? 17లో. 2017లో. ఓకే. అండ్ లాస్ట్ 5-6 ఇయర్స్ నువ్వు జాబ్ చేసుకున్నాను. బట్ ఐటీలోకి రావాలని కోరిక అనమాట. ఓకే. ఏ టెక్నాలజీస్ ఇంట్రెస్ట్ నీకు? డెవాప్స్. ఏమైనా రీసెర్చ్ చేసావా? దాని గురించి ఏమైనా కోర్స్ చేస్తావా? చేశాను నార్మల్లీ. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ హరిత, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వెరీ ట్రూ. ఐటీలోకి రావాలని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కోరిక. సో మెకానికల్ కంప్లీట్ అయినా సరే అజా మనకి ఆ ఛాన్స్ ఇస్తుంది. సో బేసికల్గా వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి గ్యాప్ ఉన్న కొంచెం నాలెడ్జ్ ఉంటే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఓరియంటేషన్ కంప్లీట్ అవ్వగానే రిటర్న్ టెస్ట్ అది ఉంటుంది. మరి హీస్ రెడీ. అసలు ఆయన డ్రీమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చాలా చోట్ల తిరిగాడు కూడా. ఫైనల్ గా మన వీడియో నచ్చి ఇక్కడ గురించి తెలుసుకొని వచ్చాడు. నన్ను అడిగితే నేనే నేరుగా తీసుకొచ్చాను. సో స్వీట్ ఆఫ్ యూ. బికాజ్ ఐటీలోకి ఎంటర్ అవ్వాలన్న ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి అజా ఇస్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్. సో నువ్వు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం ముందు మనం ఓరియంటేషన్ తీసుకుందాం యాజ్ ఫస్ట్ స్టెప్, అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. హోప్ దట్స్ ఫైన్. యా, ష్యూర్. లెట్స్ గో. శైలజ గారు, అంటే ముందు ఒక టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఓరియంటేషన్ అయిపోగానే టెస్ట్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇన్ అండ్ అవుట్. కన్సెంట్ తీసుకున్నాకనే మనం టెస్ట్ కి ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, వెళ్దామా? ఇది 6 months కోర్స్ కదండి? యా, 6 months ఇంటర్న్షిప్. ఓకే. యూజువల్లీ 6 months మాక్సిమం ఫిట్ అవుతారు. కొంతమంది బేసిక్స్ కూడా లేని వాళ్ళు వస్తున్నారు ఈ మధ్య. సో వాళ్ళకి ఫర్ ఫ్యూ ఆఫ్ దెమ్ 9 months సజెస్ట్ చేస్తున్నాం. ఓకే. యా. సో యాక్చువల్లీ 6 months కోడింగ్ ట్యూటర్, బట్ 9 months అంటే వాళ్ళని ఎందుకు వదిలేయాలి, వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని వి స్టార్టెడ్. ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతుందా? ఎనీ డిగ్రీ. ఏ డిగ్రీ చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలరా? ఎనీ డిగ్రీ కంప్లీట్. ఆ డిగ్రీ కూడా కంపెనీస్ అండ్ క్లయింట్స్ అడుగుతారు మమ్మల్ని ఫిల్టర్. సో ఎనీబడీ క్యాన్ కమ్ అప్ విత్ అన్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఇంటూ ఐటీ. సో ఏ డిగ్రీ చేసుకున్నా మనకు ఓకే. ఇంకోటి, టెస్ట్లో ఓరియంటేషన్ అయిపోయాక, టెస్ట్లో పాస్ అయ్యాక ఇమీడియట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇస్తారు కదా, జాబ్ ఇస్తారు కదా? టెస్ట్ పాస్ అయ్యి ఫైనల్ రౌండ్ ఉంటుంది, హెచ్ఆర్ డిస్కషన్ విత్ సిఇఓ. డైరెక్ట్గా ఎవ్రీ పార్టిసిపెంట్తో సిఇఓ టైం స్పెండ్ చేస్తారు, మాట్లాడతారు, వాళ్ళ డ్రీమ్ ఏంటో తెలుసుకుంటారు, మొత్తం డీటెయిల్స్ అన్ని మాట్లాడుకొని ఇద్దరు వైపులా ఎస్ మేము ఈ మనిషిని ఎక్స్పర్ట్గా మార్చగలమని మేము నమ్మి, వాళ్ళలో కూడా అదే గ్రిట్ ఉండాలి. ఎస్ నేను ఐటీ ఇంజనీర్గా సెటిల్ అవ్వగలను అని నమ్మకం వాళ్ళలో ఉంటే ద ప్రాసెస్ బిగిన్స్ దేర్. ఓకే, ఇక్కడేనా? ఎస్, ఆల్రెడీ జరుగుతున్నట్టుంది. ఎస్. Rukmini. Hi Rukmini. I'm sorry to interrupt you. Harita, this is Rukmini. Hi. HR team. So she's gonna talk about the orientation and all. మనకి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్ గా వాళ్ళ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తూ చూసుకునే మనిషి మనకి ఇక్కడ. ఓకే. So Amar, be part of this orientation, and once you're done with this, we'll go ahead with the next steps. Okay? Okay. ఓరియంటేషన్ అంటే ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మొత్తం డీటెయిల్డ్గా అసలు వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం కంప్లీట్ చేస్తే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అయిపోతే సరిపోతుందా, నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా,
ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా, అన్ని డీటెయిల్స్ కోడింగ్ ట్యూటర్ గురించి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా రుక్మిణి ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ టు ద పీపుల్. ఓకే అమర్, నేను మళ్ళీ జాయిన్ అవుతా ఒకసారి అయిపోయాక. షూర్, ఏం భయం లేదు. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, షూర్. Hey guys, this is Rukmini. I'm HR here. Today we are going to discuss about our coding tutor program. That's it guys, you are done with your orientation part and all the best for your next steps. శైలజ గారు ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటివరకు? సో మనకి 100+ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి. అంటే అజా కన్సల్టింగ్ ఎంప్లాయీస్ బిగర్ లిస్ట్. కోడింగ్ ట్యూటర్కి మాత్రం మనకి మీరు ఇప్పుడు అమర్ని ఎలా అయితే తీసుకొచ్చారో, సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి ఎలా అమర్ వచ్చాడో, చాలా మంది వస్తున్నారు. ఎస్ డెఫినెట్గా. అండ్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు జాయిన్ విత్ కమింగ్ విత్ దేర్ పేరెంట్స్ వస్తున్నారు. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. ఏమో అయిపోయిందా? ఓరియంటేషన్ అయిపోయిందా? రిటర్న్ టెస్ట్ ఉంటుంది. యూ సిట్ హియర్, సంబడి విల్ కమ్ అండ్ టేక్ ద టెస్ట్ ఫర్ యూ. మ్యాప్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. లాజికల్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్, బేసిక్ అంటే జనరల్గా మినిమం స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాం. అంటే ఏమవుతుందంటే హరిత, కోడింగ్ అనగానే లాజికల్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా ఐటీ ఇంజనీర్ అయిపోవచ్చా అని అంటే అవ్వాలన్న తపన మంచిదే, కానీ బేసిక్ బ్రెయిన్స్ లేకుండా అసలు జీరోని మనం ఏం డెవలప్ చేయలేం. బేసిక్ నాలెడ్జ్ ఉంటే దానికి స్కిల్స్, కోడింగ్ అన్ని మీరు నేర్పిస్తారు. ఎగ్జాక్ట్లీ, నాలెడ్జ్ ఉంటే స్కిల్ అప్ చేస్తాం. దీని తర్వాత ఇప్పుడు సో మన టెస్ట్ అయిపోగానే టెస్ట్లో చెప్పినట్టు లాజికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ ఎబిలిటీ, కోడింగ్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది అయిపోగానే ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మనకి CEO గారితో పర్సనల్గా రౌండ్ ఉంటుంది. ఓరియంటేషన్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. యూజువలీ దీని తర్వాత మన CEO గారు పర్సనల్గా ఎవ్రీ వన్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ పర్సనల్ రౌండ్కి నెక్స్ట్ వెళ్దామా? శైలజ గారు, అమర్ ఎలిజిబుల్ ఇప్పుడు? ఎలిజిబుల్. జనరల్గా టెస్ట్ పాస్ అయితేనే CEO రౌండ్ వరకు వెళ్తారు. సో CEO రౌండ్ అయిపోయింది, నాకు తెలిసి డిస్కషన్ సెలెక్ట్ అనే వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనకి. శైలజ గారు, పేమెంట్ ఉంటుంది కదా, ఒకేసారి పే చేయాలా, ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇఫ్ అమర్ చూజెస్ టు పే ఎట్ అ టైమ్, వెరీ గుడ్, హీ కెన్ పే ఆల్ ది అమౌంట్, బట్ అంతా కూడా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్కే. హౌఎవర్ ఇఫ్ హీ చూజెస్ ఫర్ అ బ్యాంక్ లోన్ 69 కట్టి ఈ రోజు ఎన్రోల్ అయిపోతాడు. 3.69 lakhs ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. సో 3.69 లో 69 కట్టి ఎన్రోల్ అవుతాడు. అప్ టు 3 lakhs వరకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీని బట్టి తనకి బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఉంటుందా మనకి? వీళ్ళకి స్టైఫండ్ ఉంటుంది. 10,000 పర్ మంత్ ఫర్ 6 months స్టైఫండ్. ఇప్పుడు ఈ రోజు దీని ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఆఫర్ లెటర్ కూడా ఈ రోజు రిలీజ్ అయిపోతుంది. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎగ్జాక్ట్లీ, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆఫర్ లెటర్ వస్తుంది. ప్లస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3.6 lakhs ప్యాకేజ్ తో ఫుల్ స్టాక్ డెవలపర్ గా కూడా ఆఫర్ లెటర్ ఈ రోజే రోల్ అవుట్ అవుతుంది. సో దాని ఉద్దేశం ఏంటంటే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th month ఆన్వర్డ్స్ వీళ్ళ ప్యాకేజ్ మారుతుంది. 10,000 స్టైఫండ్ కాదు, 3.6 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో అది ఈ రోజే ఇచ్చేస్తారు. అది కూడా రోల్ అవుట్ ఈ రోజే అవుతుంది. అదే కదా వీళ్ళకి నమ్మకం. ఎందుకంటే 6 నెలల పాటు వాళ్ళే డబ్బులు కట్టుకొని వాళ్ళు నేర్చుకుంటున్నందుకు వాళ్ళకి ఒక వ్యాలిడిటీ ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఆ ఆఫర్ లెటర్ కూడా ఈ రోజు రిలీజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? సో నెక్స్ట్ మన HR టీంలో మనకు కనెక్ట్ అయితే తను పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోగానే ఆఫర్ రోల్ అవుట్ అవుతుంది. అది నెక్స్ట్ ఐడి కార్డ్ కూడా ఇచ్చేస్తారు అన్ని. రేపటి నుంచి మార్నింగ్ 9:30 to 6:30 9:30 to 6:30 అంటాము. ఇన్ఫాక్ట్ తను అంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసి చదువుకుంటాను, నేర్చుకుంటాను అంటే హీస్ మోస్ట్ వెల్కమ్ టు. ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రాక్టికల్ గానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ అంతే. అబ్సల్యూట్లీ. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు. తన టాస్క్స్ రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇండక్షన్ ఉంటుంది, ఫస్ట్ 1 day ఇండక్షన్ ఉంటుంది. కంప్లీట్ మన ఆర్గనైజేషన్ పాలసీస్ ఏంటి, కొలాటరల్స్ ఏంటి, ఇంకా అదర్ డీటెయిల్స్ ఏంటి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇండక్షన్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అన్ని ఇవాళ రేపట్లో జరిగిపోతుంది. ఇండక్షన్ అయిపోగానే హీ విల్ బి ఎలిజిబుల్ టు సిట్ ఇన్ ద కోడింగ్ ట్యూటర్ కోహార్ట్.
శైలజ గారు, అమర్ది ప్రాసెస్ కంప్లీట్ అయినట్టేనా? ఎస్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్గా అయిపోయింది, సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు హీల్ బి పార్ట్ ఆఫ్ కోడింగ్ ట్యూటర్. ఓకే. సో అమ్మ, ప్లీజ్ గెట్ ఇన్ టు ద ట్రైనింగ్ రూమ్. ఇండక్షన్ ఉంటుంది నీకు ఈరోజు. ప్లీజ్ గో ఆన్. శైలజ గారు, 6 months ఇంటర్న్షిప్ ఎస్, విత్ స్టైఫండ్. విత్ స్టైఫన్. ఓకే, ఫుల్ షూరిటీ జాబ్కి. ఆల్రెడీ ఆఫర్ లెటర్ కూడా రోల్ అవుట్ అయిపోయింది. సో తనకి పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోగానే తనకి ఈరోజు ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా, అందులోని ఇండక్షన్, ఐ మీన్ బేసిక్ ఫస్ట్ ఆఫర్ లెటర్ విచ్ టాక్స్ అబౌట్ 6 months ఇంటర్న్షిప్, అండ్ దెన్ నెక్స్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్కి కూడా 3.6 lakhs ప్యాకేజ్తో కూడా. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే హరిత, ఇప్పుడు 3.6 lakhs ప్యాకేజ్ అంటే 30,000 per month సాలరీ కదా. ఇప్పుడు మన క్లయింట్స్ హైదరాబాద్ అండ్ అక్రాస్ ఇండియా అని చెప్తున్నాం, పాన్ ఇండియా ఉంటారు మన క్లయింట్స్. సో ఏ క్లయింట్ లొకేషన్కి వెళ్ళిన దాన్ని బట్టి వాళ్ళకి లొకేషన్ బెనిఫిట్ కూడా యాడ్ అవుతుంది. అంటే 6 months ఇంటర్న్షిప్లో 10,000 per month అయిపోగానే 7th month ఆన్వర్డ్స్ వీళ్ళకి లెట్స్ సే ఇప్పుడు పూణేలో వచ్చింది అనుకోండి లొకేషన్, నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా కదా, సో వాళ్ళకి 15,000 ఎక్స్ట్రా లొకేషన్ బెనిఫిట్ కూడా వస్తుంది అలాంగ్ విత్ 30,000 సాలరీ. ఎంత దూరం వెళ్తే అంత ఎక్స్ట్రా బెనిఫిట్స్. అదే సౌత్ ఆఫ్ ఇండియా అయితే 10,000 లొకేషన్ బెనిఫిట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ కష్టపడడం ఉండకుండా మనం దానికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. Day 1 నుంచి ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీస్ ఆర్ ఎంప్లాయీ. అమర్ ఇస్ నాట్ ఎనీమోర్ యువర్ పర్సన్, జస్ట్ అంటే మీ పర్సన్ మాత్రమే కాదు. Now Amar is part of Aja's Coding Tutor and our family. Monday to Saturday 6:30 to Monday to Saturday 9:30 to 6:30 అంటాము. In fact 7:30 8 వరకు కూడా కూర్చొని చదువుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా yes they can extend. ఓకే, నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనా అమర్ది? సో ఇప్పుడు అమర్ ఆల్రెడీ మనకి ఓరియంటేషన్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, CEO రౌండ్ అయిపోయింది, ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు కదా. ఇండక్షన్ అవుతూ ఉంటుంది తనకి ఈరోజు. ఈ ప్రాసెస్లో మన దగ్గర ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయి ఉన్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు హరిత తనకి ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు, మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి తనకి డౌట్స్ ఏం లేవు. కొంతమంది ఏమడుగుతున్నారంటే అసలు మేము 369 కట్టేసిన తర్వాత, అంటే 3.69 lakhs కట్టిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందనే డౌట్స్ రావచ్చు కదా, నచ్చకపోతే ఏం చేయాలి అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ కోసమే అజాస్ కోడింగ్ ట్యూటర్ ట్రయల్ పీరియడ్ కూడా లాంచ్ చేసాం. యా, సో ఒక 2 weeks పాటు వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఇక్కడ ప్రాసెస్లో ఉన్న ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్ అవుతున్నది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఎలా అయితే నేర్పిస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా కోడింగ్ స్కిల్స్ అయినా అసలు ఏం చెప్తున్నారు అని తెలుసుకోవడం కోసము, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసము, వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేయడం కోసము ట్రయల్ పీరియడ్ లాంచ్ చేసాం. డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే ఎలాంటి డబ్బులు కూడా కట్టనవసరం లేదు. 15 days 2 weeks ట్రయల్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు రావచ్చు, క్లాసెస్ వినొచ్చు ఫ్రీగా. అబ్సల్యూట్లీ, వాళ్ళకి నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ, నచ్చితేనే డబ్బులు కట్టచ్చు. సో వీళ్ళు చూసారు కదా హరిత, ఇప్పుడు వీళ్ళందరూ 2-3 months ఆఫ్ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ అంటే జాయిన్ అయ్యి 2-3 months అయ్యి వాళ్ళ కోడింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. చూడండి, టాస్క్స్ అండ్ అసైన్మెంట్స్ ఎలా చేసుకుంటారు అంటే వీళ్ళకి ఏంటంటే కంప్లీట్ డిస్కషన్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ గా బుక్స్ ఓన్లీ చూపించి కాకుండా ఒక కోడ్ ఇచ్చి ఈ పర్టికులర్ టాస్క్ నువ్వు కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి టాస్క్స్ ఇస్తుంటారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు అలా ప్రోగ్రామ్ లో ఉన్నారు ఇప్పుడు రైట్ నౌ. మనం ఇంకా వేరే కంప్లీట్ అయిపోయిన వాళ్ళని కూడా చూద్దాం. సో ఆ వాళ్ళ 2-3 months కంప్లీట్ అయిన వాళ్ళని చూసాం కదా. సో వీళ్ళు కంప్లీట్ ఇదే ప్రాసెస్లో వీళ్ళందరూ కూడా ట్రైనర్స్ చెప్పినది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన టాస్క్ అసైన్మెంట్స్ ఫినిష్ చేసుకుంటూ ఉంటారు. మనకి వీళ్ళు ఇప్పుడు చూసారనుకోండి, వీళ్ళు కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. యా, భరత్ అని హీస్ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్, అరుణ్ రాజారామ్ హీస్ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ అవర్ గ్లోబల్ క్లయింట్, అవుట్ సైడ్ క్లయింట్. సో ఇది కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ మొత్తం. మా యాక్చువల్లీ L&D పర్సన్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద మ్యాపింగ్ పార్ట్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో దిస్ ఈస్ హౌ కోడింగ్ ట్యూటర్ రన్స్. అంటే ఒక మనిషి జాయిన్ అయిన తర్వాత ఇండివిజువల్గా వన్ పర్సన్ని కూడా గ్రూప్లో ఒకరు అన్నట్టు కాకుండా ఇండివిజువల్ ఎక్స్ట్రీమ్లీ అంటే టు ద ఎండ్ వరకు తీసుకెళ్ళి వాళ్ళలో ఉన్న అజాని బయటకు తీసుకొచ్చి కోడింగ్ ట్యూటర్ ద్వారా ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మార్చి ఇలా ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు సెటిల్ అవడమే హోల్ అల్టిమేట్ గోల్ ఆఫ్ అజాస్ కోడింగ్ ట్యూటర్. రియల్లీ గ్రేట్. చూసారు కదా, నేనైతే ఒక అమర్ అనే అబ్బాయిని తీసుకొచ్చాను. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అబ్బాయికి ఐడి కార్డు కూడా ఇచ్చేశారు. సో మీరు కూడా అజాలో జాయిన్ అవ్వాలి, ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్లో జాయిన్ అవ్వాలి, ఇక్కడ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అది కూడా పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అది కూడా 15 days ట్రయల్స్. మీరు 15 days ఇక్కడ ఫ్రీగా మీరు వచ్చి నేర్చుకొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.